ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో కేఈ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. అలాంటి కుటుంబంలో ఇప్పుడు పత్తికొండ టికెట్ వార్ నడుస్తుండటం టీడీపీ శ్రేణులను కలవరపరుస్తోందట. బాబాయ్ అబ్బాయిల ఆధిపత్య పోరు పార్టీ అధిష్టానానికి కూడా పెద్ద తలనొప్పిగా మారిందట. ఇటీవల నిర్వహించిన రా కదలిరా సభలో నారా చంద్రబాబు నాయుడు పత్తికొండ క్యాండిడేట్పై సంకేతాలు ఇవ్వకపోవడానికి అదే కారణమని అంటున్నారు. టీడీపీకి కంచుకోట లాంటి పత్తికొండలో గత ఎన్నికల్లో ఆ పార్టీకి షాక్ తగిలింది. దాంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అయినా గెలవాల్సిన అవసరం ఉన్న కేఈ ఫ్యామిలీలో వార్ మొదలవటం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటనే చెప్పాలి. 1994 సంవత్సరం నుంచి 2004 వరకు టీడీపీ నుంచి 3 సార్లు గెలుపొందిన ఎస్పీ సుబ్బారెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించుకున్నారు. 2009లో కూడా టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్ గెలుపొందారు. అలాగే 2014 సంవత్సరంలో కేఈ కృష్ణమూర్తి అక్కడి నుంచే విజయం సాధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. పత్తికొండలో దివంగత వైఎస్ ప్రభంజనాన్ని కూడా తట్టుకుని పట్టు నిలుపుకున్న టీడీపీ 2019లో జగన్ హవా ముందు నిలవలేకపోయింది. వైసీపీ అభ్యర్థినిగా పోటీ చేసిన కంగడి శ్రీదేవి అనూహ్యంగా 43,000 మెజార్టీతో శ్యాంబాబుకి షాక్ ఇచ్చారు. మరోవైపు పత్తికొండ నియోజకవర్గంలో కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ వర్గం ఇప్పటికీ బలంగానే ఉంది. ప్రస్తుతం అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కేఈ శ్యాంబాబు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రభాకర్ పేరే ప్రకటిస్తారని ఆయన వర్గం బలంగా ప్రచారం చేసుకుంటోంది. ఓడిపోయినప్పటికీ డీలా పడకుండా కార్యకర్తల్ని భుజం తట్టి ప్రోత్సహిస్తూ నేనున్నానంటూ జనంలోనే ఉంటూ వస్తున్నారు కేఈ శ్యాంబాబు. 2019 ఎన్నికల సమయంలో కేఈ కుటుంబంపై హత్యారోపణలు వెల్లువెత్తి కేసులు నమోదయ్యాయి. అప్పట్లో పత్తికొండ వైసీపీ ఇన్ఛార్జ్ హత్యకు గురయ్యారు. దానిపై అప్పట్లోనే రామలకోట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పచ్చబండపై కూర్చుని తనకు నారాయణ రెడ్డి హత్య కేసుతో సంబంధం లేదని శ్యాంబాబు ప్రమాణం చేశారు. ఇటీవల కోర్టు కూడా ఆ కేసు కొట్టేసింది. గత ఎన్నికల్లో తనపై అసత్య ఆరోపణలు చేసి వైసీపీ లబ్ధి పొందిందని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పోలీసులు ఆధారాలు చూపించలేకపోవడంతో కోర్టు ఆ హత్య కేసు కొట్టేసిందని జనానికి చెప్తున్నారు శ్యాంబాబు. ఈ అంశాన్ని కార్యకర్తలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పురమాయిస్తున్నారు. అలా ఆయన నిత్యం అందుబాటులో ఉంటుండడంతో టీడీపీ శ్రేణుల్లో ధీమా వ్యక్తమవుతోంది. తుగ్గలి మండలంలో బీసీ నేతగా పేరు పొందిన తుగ్గలి నాగేంద్ర అనే నాయకుడు రా కదల్రా సభలో చంద్రబాబు సమక్షంలో కేఈ శ్యాంబాబుతో చేయి కలపడంతో పార్టీకి మరింత బలం పెరిగినట్టయిందని టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో శ్యాంబాబుని గెలిపించుకుని పత్తికొండలో మళ్లీ టీడీపీ జెండా ఎగరేస్తామంటున్నారు. అయితే శ్యాంబాబు బాబాయ్ కేఈ ప్రభాకర్కే ఈసారి టీడీపీ టికెట్ దక్కుతుందని ఆయన వర్గీయులు చేస్తున్న ప్రచారం టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నింపుతోందట. ఇప్పటివరకు తెలుగుదేశం అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబాయ్ ఉంటారో అబ్బాయి ఉంటారో తేల్చకపోవడంతో టీడీపీ క్యాడర్ అయోమయానికి గురవుతోంది. మరి ఆ కన్ఫ్యూజన్ కి చంద్రబాబు ఎప్పుడు తెరదింపుతారో చూడాలి.